హాస్పిటల్స్లో పూర్తిగా వాతావరణం వేరే రకంగా ఉంటుందండి. అక్కడికి వెళ్ళి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా అక్కడ కొద్దిసేపు గడిపితే వాళ్ళకి ఎక్కడ లేని నీరసం లేకపోతే అనాసక్తితో వస్తుంది. ఇక్కడ మేము క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ ప్రకారం ఏంటంటే ఇది హాస్పిటల్ లాగా ఉండదు, ఏదో హోటల్ లాగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణం పరిసరాలు అన్ని కూడా చాలా హైజీనిక్ గా. తర్వాత వాళ్ళని ఎంగేజ్ చేయడానికి మేము ఇక్కడ ఆటలు, హాస్పిటల్ వేసిన వాళ్ళు ఆటలు ఆడలేరు అని అనుకోక్కర్లేదు. ఇప్పుడు మా దగ్గర ఉన్న కొంతమంది ఇన్మేట్స్ చెస్ ఆడుతున్నారు, కొన్ని బోర్డ్ గేమ్స్ ఆడుతున్నారు. అలాగే వి ఇన్వాల్వ్ దెమ్ ఇన్ సమ్ రీడింగ్ అనుకోండి, లేదా కబుర్లు చెప్పడానికి మా స్టాఫ్ని కూడా మేము ట్రైన్ చేసామండి. ఎప్పుడైతే రీహాబిలిటేషన్ కోసం ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, మిగిలిన వాళ్ళు అయినా సరే, సో వాళ్ళకి కొంచెం ఆట విడుపు కోసం నాకు టీవీ ఉంటుంది. అది కాకుండా కొంత ఇంటరాక్షన్, సోషల్ ఇంటరాక్షన్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా యాక్టివిటీ అవనివ్వండి. సో దీంతో ఏమవుతుందంటే రికవరీ తొందరగా వస్తుంది. తర్వాత వాళ్ళ రికవరీ ప్రాసెస్ కూడా ఆనందంగా ఉండగలుగుతారు. దాంతో పాటుగా రెగ్యులర్గా మా టీమ్ డాక్టర్స్, మా పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళకి మానసికంగా స్థైర్యాన్ని నింపుతారు. బాగుందండి, మీ ప్రోగ్రెస్ బాగుంది, లేదా ఇంకొంచెం చేయండి, తొందరగా రికవర్ అవుతారు. ఇట్లా దర్ ఇస్ లాట్ ఆఫ్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దేర్ రికవరీ ప్రాసెస్.